ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోయి అగ్నిగుండంలా మారుతున్న వేళ అటు వాషింగ్టన్ను ఇటు మాస్కోను ఏకకాలంలో డీల్ చేయగల ఏకైక గ్లోబల్ పవర్ భారత్ మాత్రమేనా? మాస్కో వేదికగా ఇప్పుడు సరిగ్గా అదే దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకవైపు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ క్రెమ్లిన్లో వ్లాదిమిర్ పుతిన్, సెర్గీ లావ్రోవ్లతో దౌత్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎవరికీ తెలియకుండా అమెరికా CIA డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ మిలిటరీ విమానంలో మాస్కోలో ల్యాండ్ అయ్యారు. ఇది కేవలం కాకతాళీయమా లేక గ్లోబల్ పవర్ ప్లేలో భారత్ పోషిస్తున్న అదృశ్య వారధి పాత్రకు నిదర్శనమా? జైశంకర్ మాస్కో మిషన్ వెనుక అసలు వ్యూహం ఏంటి? టాప్ స్టోరీలో చూద్దాం. అమెరికా వైమానిక దళానికి చెందిన భారీ వ్యూహాత్మక రవాణా విమానం C-17A గ్లోబ్ మాస్టర్ నేరుగా రష్యా రాజధాని మాస్కోలోని నుకోవో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విజువల్ ఇది. యుద్ధం మొదలైన తర్వాత అమెరికా సైనిక విమానాలు రష్యా ఎయిర్ స్పేస్లోకి ప్రవేశించడం దాదాపు అసాధ్యమైన విషయం. అలాంటిది వాషింగ్టన్ సైనిక విమానం నేరుగా రష్యా రాజధానిలోనే దిగడంతో ప్రపంచవ్యాప్తంగా రక్షణ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఈ రహస్య ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కారణం బయటకొచ్చింది. CIA డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ స్వయంగా మాస్కోకు చేరుకున్నట్లు ఒక సీనియర్ అమెరికన్ అధికారి ధృవీకరించారు. CBS కథనం ప్రకారం మాస్కోలో అత్యంత రహస్యంగా కొన్ని వ్యూహాత్మక సన్నివేశాలు నిర్వహించేందుకే రాట్క్లిఫ్ ఈ C-17 విమానంలో ప్రయాణించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాలో అడుగుపెట్టడం ఇదే ఫస్ట్ టైం కావడంతో ఈ పర్యటన వెనుక ఏదో వ్యూహం దాగి ఉందన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. రాట్క్లిఫ్ మాస్కో పర్యటనపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇరాన్ను ఒంటరి చేయడమే లక్ష్యంగా అమెరికా ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ను ప్రకటించింది. అంటే టెహ్రాన్తో వ్యాపారం సాగించే సంస్థలు, దేశాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధిస్తుంది. ఇరాన్కు రష్యా వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామిగా ఉంది. మరోవైపు నాటో సభ్య దేశంలో రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థ ఇటీవల హెచ్చరించింది. నాటో దేశంపై మాస్కో సైబర్ దాడులు, కోవర్ట్ ఆపరేషన్స్ లేదా చిన్న స్థాయి సైనిక దురాక్రమణ చేపట్టే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. దాని గురించి చర్చించేందుకు CIA చీఫ్ రాట్క్లిఫ్ వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికా సైనిక విమానం రాకపై గానీ, జరిగిన రహస్య చర్చలపై గానీ తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని క్రెమ్లిన్ ఒకే ఒక్క ప్రకటనతో దాటవేయడం ఇదే తొలిసారి కాదు. సున్నితమైన రహస్య చర్చల విషయంలో వివరాలు ధృవీకరించకపోవడం మాస్కో ఎప్పటి నుంచో అనుసరిస్తున్న సంప్రదాయ వ్యూహం. ఇలాంటి వ్యూహాత్మక మౌనంతో ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం రాదు. గతంలో CIA పర్యటనలు కూడా వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడం కంటే సంక్షోభాన్ని అదుపులో ఉంచేందుకే ఎక్కువగా ఉపయోగపడ్డాయి. నిజానికి అమెరికా నిఘా చీఫ్ రహస్యంగా మాస్కోలో పర్యటించిన సమయంలోనే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా మాస్కోలో విస్తృత చర్చలు జరిపారు. జైశంకర్ నేరుగా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమై ద్వైపాక్షిక వాణిజ్యం, ఇంధనం, ఎరువులు, అణు సహకారంపై లోతైన చర్చలు జరిపారు. 2030 నాటికి భారత్ రష్యా వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచే లక్ష్యంతో పాటు రాబోయే SCO బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుల్లో మోదీ, పుతిన్ భేటీలకు రోడ్ మ్యాప్ను ఖరారు చేశారు. ఈ సమయంలోనే రాట్క్లిఫ్ సీక్రెట్గా మాస్కో వెళ్లారు. దీంతో ఈ రహస్య చర్చల్లో జైశంకర్ కూడా భాగమయ్యారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే అమెరికా, రష్యా మధ్య కుదిరే తెర వెనుక ఒప్పందాలు యుక్రెయిన్ యుద్ధ తీవ్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఒకవేళ రష్యా ఆర్థికంగా లేదా సైనికంగా వెనక్కు తగ్గినా లేదా యుద్ధం ముగింపు దశకు వచ్చినా అది ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రష్యా నుంచి రాయితీతో కూడిన చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్కు ఈ అంతర్జాతీయ ఆంక్షల సమీకరణలు, ఇంధన స్థిరత్వం అత్యంత కీలకంగా మారనున్నాయి.